చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. 4 గుంటలు అర్ధెకర కాడ చిన్న చిన్న పంచాయతీలు, నలుగురు పెద్ద మనుషులు కూర్చుంటే అంట పంచాయతీ పెడితే పరిష్కారమయ్యే సమస్యలు. ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, అర్ధెకరకు ఒక 20 లక్షలు వాల్యూ ఉంటే వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెడుతుంటారు. సమస్యల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతుంటారు, పోలీస్ స్టేషన్లు తిరుగుతుంటారు. చాలా గ్రామాలలో చూసాము. అక్కడ ఏమిటంటే అన్నదమ్ములకు అయినప్పుడు తమ్మునికి కరెక్ట్ చెప్తే అన్న ఓట్లు మాకు వేయడేమో, అన్నకు కరెక్ట్ పంచాయతీ చెప్తే తమ్ముడు ఓట్లు మాకు పోతాయేమో, ఇట్లా ఈ ఓటు రాజకీయాలతోటి కూడా చాలామంది అన్యాయం అయిపోతుంటారు. ఈ 5 సంవత్సరాలు మీ హాయంలో ఇక్కడే పరిష్కారం అయ్యేటివన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు మా కార్యకర్తలు, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు ఉంటారు కదా, అందరు నిర్ణయాలు తీసుకొని ఒక తోటి కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ సమస్యలు ఇద్దరికి అన్నదమ్ములకు సమస్య చెప్తేనే వాళ్ళు వింటారు. ఎంతసేపు చూసినా స్టేషన్లో పోకుండా చేస్తాం. ఏదట్లాంటివి అయినప్పుడు పెద్దలను అందరూ కూర్చొని పెట్టి మ్యాక్సిమం ఇక్కడనే పరిష్కారం అయ్యేటట్లనే గట్టిగానే చేస్తాము. ఒకవేళ కాలేదనుకో స్టేషన్ కొనికైతే. ఇంతకుముందు ఈ గ్రామంలో అట్లాంటివి ఏమైనా అయినా అన్న మితిమీరిన ఉంటేనే పోయినవి. ఎక్కువ పరిష్కారాలు అయినాయి, ఎక్కువ కంప్లైంట్లు అయితే పోయలేవు. మరి చిన్న చిన్నవి పెద్దవి ఏం పోలేదు. కొన్ని గ్రామాలలో అయితే చూసినాం, న్యూస్లలో కూడా చూసినాం. కొన్ని గ్రామాలలో పోయినాయి. మా గ్రామంకి వెళ్ళి తక్కువలా, స్టేషన్ కంటే తక్కువలా గత గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ ఇక్కడేటివన్నీ మీరు ఇక్కడే పరిష్కారం పెద్దల సమస్యలు, ఊరు గ్రామ పెద్దల సమస్యలని తీర్మానం చేస్తాం.